సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నట్రాజ్ జ్యువెలరీ మార్ట్. అనుమతి లేని ఫ్లెక్సీల తొలగింపు విషయంలో మున్సిపల్ సిబ్బందికి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మున్సిపల్ కమిషనర్ రామ్ అప్పలనాయుడు నిర్మోహమాటంగా స్పష్టం చేశారు. ఈ విషయంలో అందరి సహకారం, ప్రత్యేకించి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంటే తెనాలిని హెల్దీ టౌన్గా నిలపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కమిషనర్ రామ్ అప్పలనాయుడు వినోద భారత్తో మాట్లాడుతూ బోస్ రోడ్డు, బురిపాలెం రోడ్డు విస్తరణ ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే మీరు తెలుసుకోండి. ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం తెనాలి పట్టణంలో వార్డుల సంఖ్య పెరిగే అవకాశం, ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, దాని ప్రాసెస్ తెనాలి పురపాలక సంఘంలో ప్రస్తుతం మనకి 40 వార్డులు అనేటువంటి ఉన్నాయి. ఈ 40 వార్డులని కూడా 52 జనాభా పాపులేషన్ ఆధారంగా 52 వార్డులుగా డిలిమిటేషన్ చేయమని చెప్పి నోటిఫికేషన్ రావడం జరిగింది. దానికి ప్రధానంగా ఆధారం 2011లో ఉన్నటువంటి పాపులేషన్, తర్వాత ఓటింగ్ స్ట్రెంత్ 1/1/2026 ఉన్నటువంటి ఓటింగ్ స్ట్రెంత్ని ఆధారంగా చేసుకుని మనం ఈ యొక్క వార్డు డిలిమిటేషన్ చేయమని చెప్పి ఆదేశాలు వచ్చాయి. 2011 పాపులేషన్ ప్రకారం తీసుకుంటే మన తెనాలి పురపాలక సంఘంలో 1,64,000 మంది ఉన్నట్టు ఆ సంవత్సరపు పాపులేషన్లో నమోదైంది. 2011 పాపులేషన్నే ఆధారంగా తీసుకున్నారు కాబట్టి ఆ పాపులేషన్ ప్రకారం చూస్తే మనకి 52 వార్డులు అయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ ప్రక్రియ తర్వాతే కదా రిజర్వేషన్ ప్రక్రియ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏమి జరగదు. స్టేట్ వైడ్ రిజర్వేషన్ ప్రక్రియ అనేది స్టేట్ నుంచి మనకు వస్తుంది. మేజర్ ట్రైన్స్ అన్నీ కూడా మే ఎండింగ్ లోపు క్లియర్ చేయాలి అని ఆయన సూచించారు. అది ఎంతవరకు వచ్చిందంట? గౌరవ మంత్రివర్యుల ఆదేశాల ప్రకారం ఏవైతే వర్షాకాలానికి ముందు మేజర్ ట్రైన్స్ అన్నింటినీ కూడా పాలాద్రి కెనాల్ కావచ్చు, జంపన్న కెనాల్ కావచ్చు, గుంటూరు కెనాల్స్, ఇంటర్నల్గా ఉండేటువంటి ఈ పాండ్రంగపేట పంట కాలువలు కావచ్చు, అలాగే సీఎం కాలనీ, ఎన్సీబీ కాలనీ, తోట వీధి వైపు కావచ్చు, ఇవి మేజర్ డ్రైన్స్. వీటి ద్వారా వర్షం పడితే ఈ డ్రైన్స్ చాలా క్లియర్గా ఉండాలి. వాటితో పాటుగా 900 mm కంటే ఎక్కువ ఉన్నటువంటి అన్ని డ్రైన్స్ని కూడా రీసెంట్ చేయడానికి సుమారు 78 లక్షల రూపాయలతో మనము టెండర్స్ని ప్రపోజ్ చేసాం. అవి టెండర్స్ అన్నీ కూడా రేపు 15వ తేదీన ఓపెన్ అవుతాయి. 15వ తేదీ తర్వాత వాటిని మనం స్పెషల్ ఆఫీసర్ అనుమతితో వర్క్ ఆర్డర్ ఇష్యూ చేసుకుని మినిస్టర్ గారు ఆదేశించినట్టు మే 1వ తేదీన స్టార్ట్ అయ్యి జూన్ 15th కల్లా అన్ని డ్రైన్స్ కంప్లీట్ చేస్తాం. డీసెంట్ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే తెనాలి పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సులు అనేది విపరీతంగా కనపడుతుంటాయి. ఒకవైపు మంత్రి గారు కూడా చెప్తున్నారు మున్సిపాలిటీకి రెవెన్యూ రానటువంటి వాటిని తొలగించండి అని. కానీ మనం ఎంతో కష్టపడి వైండింగ్ చేసిన రోడ్లలోనే, ఫర్ ఎగ్జాంపుల్ బురిపాలెం రోడ్డు కానీ ఎక్సెట్రా, మరి వాటి మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది? యాక్చువల్గా మున్సిపాలిటీకి సంబంధించి తెనాలి అర్థంలో రోడ్లన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ వ్యవహారాల రీత్యా తెనాలి రావడం, సరౌండింగ్ రావడానికి కూడా అనువైతే ఏదైనా సరే మున్సిపల్ అనుమతి లేకుండా ఏ ఫ్లెక్సీ కూడా పెట్టడానికి అనేది అనుమతి లేదు. అనుమతి లేకుండా పెట్టినటువంటి ఫ్లెక్సీ అన్నింటినీ కూడా మా సిబ్బంది తొలగిస్తున్నారు. కొన్ని చోట్ల తొలగించకుండా ఉండడానికి కొన్ని రకాలైన ఇబ్బందులు అనేవి ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా అధిగమించి పొలిటికల్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం. సో ఏ ఫ్లెక్సీ అయినా సరే కంపల్సరీగా అనుమతి తీసుకోవాలి. అనుమతి లేనివి 1 or 2 డేస్లో ఖచ్చితంగా మేము వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మేము తొలగిస్తాం. అయినప్పటికీ కూడా వివిధ రకాల కార్యక్రమాలకు ఎక్కడ పడితే అక్కడ అనుమతి లేకుండా కట్టడం చేస్తున్నాం. దీనికోసం ఒక టీం కూడా 5 చైర్మన్స్, ఒక ట్రాక్టర్ ఎవ్రీడే మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. అయినప్పటికీ ఇంకా చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. దీని మీద గవర్నమెంట్ కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది. అనుమతి లేని ఫ్లెక్సీలను కంపల్సరీగా తొలగించడంతో పాటుగా
చదరపు అడుగుకి 100 రూపాయలు ఫైన్ వేయడం, ఆ రకంగా కూడా ఫైన్స్ వేస్తున్నాం. కానీ ఇది అందరి నుండి కూడా రావాలి. ఒకటి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు క్యాన్సర్కి కారకమే కాకుండా దానివల్ల చాలా చెడు ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి అందరూ దీన్ని గౌరవంగా అనే దానికంటే ముఖ్యంగా ప్రజారోగ్యం దృష్ట్యా చూసి ఫ్లెక్సీస్ని కట్టడం అనేది తగ్గించుకోవాలి. ఒకవేళ కట్టేలా ఉంటే మావి కొన్ని ప్లేసెస్లో ఉన్న అక్కడ మాత్రమే అనుమతి తీసుకొని కట్టాలి అని చెప్పి ప్రజలు రిక్వెస్ట్ చేస్తాను. ఈ డ్రింకింగ్ వాటర్ పొజిషన్ ఏంటి సార్ తెనాలి అర్బన్ అనేది కృష్ణా డెల్టా బేసిన్లో ఉంది. కాబట్టి ఇక్కడ వాటర్ డిమాండ్ అనేది కూడా తక్కువ. అయినప్పటికీ మనము ఈస్ట్ కెనాల్ నుంచి వాటర్ని డ్రా చేస్తున్నాం. 20 MLD 7 ELSR ద్వారా ప్రతిరోజు అంటే ప్రతి ఇంటికి మనం ఇస్తున్నాం కనెక్షన్. కొన్ని చోట్ల కరెక్ట్గా రావట్లేదు, ప్రతి ఇంటికి కూడా ట్యాక్స్ కూడా కట్టమని చెప్పి మీకు రిప్రజెంటేషన్ కూడా వస్తున్నాయి. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ విషయం? ఎక్కడైతే వాటర్ సప్లై అనేటువంటి డిమాండ్ లేదో వాళ్ళు స్వచ్ఛందంగా మాకు ట్యాప్ వద్దు అనే వాళ్ళు చాలామంది వస్తున్నారు కాబట్టి వాళ్ళని డిస్కనెక్ట్ చేస్తున్నాం. సప్లై లేని చోట వాటర్ డిమాండ్ కూడా లేదు, అక్కడ ఆ ఏరియాలో కూడా మేము డిస్కనెక్ట్ చేస్తున్నాం. ఎక్కడైతే డిమాండ్ ఉందో నాజర్పేట లాంటి ఏరియాస్ కానీ అట్లాగే మనకు ఉండేటువంటి కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నా ఖచ్చితంగా వాటర్ డిమాండ్ ఉంది. మనకి హ్యాండ్ పంప్స్ కూడా సఫిషియెంట్గా వేయడం జరిగింది. సుమారుగా 403 పైన 403 హ్యాండ్ పంప్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియాస్లో డిమాండ్ అనేటువంటిది హ్యాండ్ పంప్స్ ద్వారా వస్తుంది. అలాగే వాటర్ సప్లై మనోహర్ గారి టైంలోనే ఈస్ట్ కెనాల్ ద్వారా అట్లాగే ఉండవెల్లి నుంచి కూడా సపరేట్ పైప్ లైన్ వేసి సమ్మర్ సీజన్లో ఇబ్బంది రాకుండా 32 kilometers లెంత్లో కూడా ఉండవెల్లి నుంచి తీసుకొని వస్తున్నాం. సమ్మర్లో మనం దాన్ని డ్రా చేసి ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడికి ఆ లైన్స్కి ఫుల్ ప్లెజ్డ్గా వేస్తున్నాం. డిమాండ్ ఎక్స్టెండెడ్ ఏరియాస్లో కూడా అడుగుతున్నారు. దానికి ప్రత్యేకంగా ప్రణాళిక తీసుకొని ఆ ఏరియాస్లో కూడా కొత్తగా ELSRలను ఏర్పాటు చేసి దాన్ని డిమాండ్ ఉన్న చోట సప్లై ఇవ్వడం కోసం కావాల్సినటువంటి ప్రణాళిక రెడీ చేస్తాం. స్ట్రీట్ లైటింగ్ విషయంలో కంప్లైంట్స్ అనే పెండింగ్లో, అంటే ప్రైవేటీకరణ చేశాను, కంప్లైంట్లు అనే పెండింగ్లో ఉంటాయా? రెగ్యులర్గా పోయిన చోట వేస్తూనే ఉంటాం. స్ట్రీట్ లైటింగ్ ఆపరేషన్ అనేది ప్రైవేటైజేషన్ అయింది. అంటే ఎప్పుడు వెలగాలి, ఎప్పుడు ఆపాలి అని చెప్పి. అలా కాకుండా స్ట్రీట్ లైట్స్ ఒకవేళ చెడిపోయినా వాటిని మనం రీప్లేస్ చేసుకునేది మున్సిపాలిటీ తరఫున చేయాలి. ఆ రకంగా టోటల్గా స్టాక్ అన్ని రకాల కెపాసిటీ కలిగినటువంటి లైట్స్ 20 watts, 40, 90, 200, 150 watts అన్ని లైట్స్ కూడా మేము రెడీగా స్టాక్ పెట్టుకున్నాం. పబ్లిక్ నుండి కంప్లైంట్ వచ్చినటువంటి 1 dayలోనే రెక్టిఫై చేస్తాం. ఇంకొన్ని చోట్ల ఎక్స్టెండెడ్ ఏరియాస్లో కొత్తగా లైన్స్ కావాలనుకుంటున్నారు, అంటే లైట్స్ కావాలి. అక్కడ థర్డ్ వైర్ లేకపోవడం వల్ల ఆ ప్లేస్లో ఇవ్వలేకపోతున్నాం. దానికి సంబంధించి థర్డ్ లైన్ ఎస్టిమేషన్ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సుమారు 18 లక్షలకు పెట్టాం. అది కూడా మనం ఆ లైన్ రాగలిగితే ఎక్స్టెండెడ్ ఏరియాస్ అలపాటి నగర్ కానీ గోల్డంక్ ఏరియాలో కానీ ఇలా కొన్ని విస్తరించిన ప్రాంతాలకి కొత్తగా లైట్స్ సుమారు 200 లైట్స్ డిమాండ్ ఉంది. సో లైట్స్ అందరు ఉన్నప్పటికీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి మనం థర్డ్ వైర్ లైన్ వీధి దీపాల కోసం ప్రత్యేకంగా 3వ వైర్ వేయాలి. దానికోసం డిమాండ్ వాళ్ళు అడిగా ఇచ్చారు, మనం పేమెంట్ చేసాం. అది పేమెంట్ వాళ్ళకి పెండింగ్ ఉంది. పడగానే ఆ ఏరియాస్ కూడా ఎలక్ట్రికల్ లైట్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా గ్రూప్ ఉంది, కంపల్సరీగా PGRS సిస్టమ్ ఉంది. అలాగే లోకల్లో ఉన్నటువంటి సెక్రటరీస్ ఉన్న మనకు వాట్సాప్ ద్వారా అదర్ మెకానిజం ద్వారా మనకి ఏమైనా కంప్లైంట్స్ వస్తే కింద 1 dayలోనే రెక్టిఫై చేస్తాం. గతంలో వాట్సాప్ కంప్లైంట్ అంటే ఒక యాప్ ఓపెన్ చేశారు, దాని పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని ప్రతి శుక్రవారం మనకి డోర్ టు డోర్ క్యాంపెయిన్లో భాగంగా సెక్రటరీస్ చెప్తున్నారు. వాటి ద్వారా వస్తున్న ముఖ్యంగా పురమిత్ర అనే యాప్ ద్వారా ఎక్కువగా కంప్లైంట్స్ మాకు పురమిత్ర అనేటువంటి యాప్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాన్ని డౌన్లోడ్ చేయించి పబ్లిక్ చేత సుమారుగా 25,000 డౌన్లోడ్స్ అనేటువంటి జరిగాయి. డౌన్లోడ్స్ ఆధారంగా మనకి కంప్లైంట్స్ కూడా ప్రతిరోజు గార్బేజ్ అండ్ స్ట్రీట్ లైటింగ్స్ డౌన్లోడ్స్ మన వాళ్ళే స్టాఫే చేపిస్తున్నారు, పబ్లిక్ స్వచ్ఛందంగా చేస్తున్నారు. మన జనాల్లో వచ్చిందండి పురమిత్ర వచ్చింది. దాన్ని బట్టి మనం ప్రతిరోజు గ్రీవెన్సెస్ కూడా రైజ్ అవుతాయి. లాస్ట్ టైం సార్ రోడ్డు వైడింగ్ అనేది జనాల పట్ల కంప్లీట్ అయినట్టయినా ఇంకా జరుగుతుంది.
రోడ్డు ఎక్కడైనా వైండింగ్ పెండింగ్ ఉంటుంది. రోడ్డు వైండింగ్ ఇంకా బోస్ రోడ్ మనము పెట్టాము. అది 1/2 ఇంకా కంప్లీట్ అయింది. ఇంకా 1/2 ఉంది చేయాలి. గురుపాన్ రోడ్ కూడా కొంత ఆగింది. బురుపాలెం రోడ్డు ఒక బిట్ ఆగడం అంటే టెండర్ ప్రాసెస్లో కాంట్రాక్టర్స్ స్టార్ట్ చేయాలి. సో అది కూడా నాకు తెలిసి ఈ మంత్లో మేము స్టార్ట్ చేస్తాం. సో జూన్ కల్లా అన్నీ కంప్లీట్ చేసుకున్నాం 2 monthsలో. ఎందుకంటే సమ్మర్ మనకు మంచి అవకాశం కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకోవడం. సో వర్షాలు ఏం కాదు సీజన్ కాబట్టి. సో ఈ మంత్ ఆల్రెడీ చాలా వర్క్స్ నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను. మినిస్టర్ గారు ప్రజెన్స్లో అన్నిటికీ శంకుస్థాపన చేసి 45 daysలో మేము అన్ని వర్క్స్ని మేజర్గా వైండనింగ్ వర్క్స్ కంప్లీట్ చేద్దాము టార్గెట్ పెట్టుకున్నాం. దానికి ఇంకొక చిన్న అడ్డంకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోల్ షిఫ్టింగ్ వాళ్ళు కూడా అమౌంట్ రిలీజ్ అయ్యింది, మేము కట్టిన అమౌంట్ కూడా. సో వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ శివాజీ గాంధీ పార్క్ దగ్గర ఆల్రెడీ స్తంభాలు పక్కన వేస్తున్నారు. దాని తర్వాత గురుపాలెం స్టార్ట్ చేస్తాం. దాని వల్ల షిఫ్ట్ అవగానే ఒక వైండింగ్ స్టార్ట్. ప్రజలకి నేను మీరేమన్నా డైరెక్ట్గా చెప్పే సూక్ష్మమైన అంశాలు మెసేజ్ అంటే ఒకటి, ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మున్సిపాలిటీకి చాలా ముఖ్యమైన ఆదాయం కాబట్టి ప్రజల నుంచి డిమాండ్ ఏదైతే ఉంది శానిటేషన్ చేయమని, అలాగే స్ట్రీట్ లైటింగ్ కావాలని, రిపేర్స్ ఇన్ టైంలో చేయాలని, పార్క్స్లో నీట్గా ఉండాలి, ఇట్లాంటి ఏవైతే పబ్లిక్ యూటిలిటీస్ ప్రజలు కోరుకుంటారో అవన్నీ సక్రమంగా నడవాలంటే కూడా మున్సిపల్ ఫండ్సే ఆధార్. గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి సపోర్ట్ ఉంటుంది. రోడ్స్ అండ్ డ్రైన్స్కి ఫండింగ్స్ వస్తుంది. అవి మనము సక్రమంగా చేయాలంటే కూడా ట్యాక్సెస్ అనేది ప్రాపర్గా చెల్లించాలి. కాబట్టి ప్రజలు ఏవైతే పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నాయో అది ప్రాంప్ట్గా చెల్లించాలని మేము కోరుతున్నాం. రెండవది ఈ యొక్క సెన్సస్ అనేది కూడా వస్తుంది. అట్లాగే ఈ సెన్సస్లో ప్రతి ఇంటి యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వారే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే పద్ధతి ద్వారా వాళ్ళు అడిగే 34 ప్రశ్నలకి ఎవరికి వాళ్ళు స్వచ్ఛంగా నిజాయితీగా కరెక్ట్ డేటా ఇవ్వగలిగితే అది గవర్నమెంట్కి మనం ప్లానింగ్కి ఉపయోగపడుతుంది. కాబట్టి అది కూడా అందరూ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మూడవది ప్రతి ఇంటి నుండి కూడా గార్బేజ్ అనేది రాబోయే రోజుల్లో మేజర్ ఛాలెంజ్ గార్బేజ్ మేనేజ్మెంట్. ఇందులో తడి చెత్తని ప్రతి ఇంట్లో వాళ్ళే ఎరువుగా మార్చుకుంటే ఎక్కువగా మున్సిపాలిటీకి చెత్త ఇవ్వడం అనేది తగ్గుతుంది. కాబట్టి హోమ్ కంపోస్టింగ్ సిస్టమ్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అది ప్రతి ఒక్కరూ అవేర్ అయ్యి హోమ్ కంపోస్టింగ్ అండ్ టెర్రస్ గార్డెన్ ఈ రెండు చేసుకుంటే వాళ్ళ గార్డెన్కి కావాల్సిన ఎరువు వాళ్ళు తయారు చేసుకుంటారు. గార్డెన్లో కూరగాయలు లాంటివి పెంచుకుంటే ఆర్గానిక్ ఫుడ్ కూడా పండుతుంది. కాబట్టి అటువైపు టర్న్ అవ్వాలని నేను కోరుతున్నాను. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ముఖ్యంగా చేతి సంచి ఏదైతే ఉందో దాన్ని కవర్స్ బాగా లభ్యమవుతున్నాయి. ఇదివరకు నిషేధించిన కూడా ఇప్పుడు కనబడుతూ ఉంటాయి. దానికోసం మనం మీటింగ్ పెట్టి అలా కలెక్టర్ గారితో కూడా మేము గజెట్ కోసం పంపించాం. అది ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. కాబట్టి ప్రజల్ని ఈ సందర్భం కోరే ప్లాస్టిక్ చేతి సంచి వాడకుండా గుడ్డ సంచి వాడేలాగా మార్కెట్కి ఎప్పుడు వచ్చినా సరే అది తీసుకోవాలని చెప్పి యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేజర్గా మేము ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ పాలనలో మీరు మీకు జనాలు పడతారని చక్కగా ప్రజలకి సౌకర్యాలు కలిగిస్తారని మేము ఆశిస్తూ అన్ని